పోలీసులు మాత్రం బండి సాయి భరత్ని కస్టడీలోకి తీసుకున్నారు. చాలా క్వశ్చన్స్ అడుగుతారు, చాలా క్వశ్చన్స్ 3 రోజులు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ప్రశ్నలు అడుగుతారు. చాలా సెన్సిటివ్ కేసు కదా, ఏం ఉత్త కేసు కాదు, ఏదో 420 కేసు కాదు, లేకపోతే దొంగతనం చేసేటటువంటి కేసు కాదు. ఒక అమ్మాయిని మద్యం దాపించి ఇబ్బంది పెట్టినటువంటి కేసు, చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి చాలా కీలకంగా ఉంటుంది అంశం. కాబట్టి ఏది ఏమైనా మొత్తానికి బండి సాయి భరత్ ఇంకా చిక్కుల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనబడతాయి. ఒకవేళ బండి సాయి భరత్ సంబంధించిన కస్టడీ అయిపోయిన తర్వాత, విచారణ మొత్తం పోలీసులు చేసిన తర్వాత, రిపోర్ట్ కోర్టుకి ఇచ్చిన తర్వాత బండి సాయి భరత్ ఒకవేళ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే, తప్పు చేసినట్టు కనుక పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో మొత్తం చెప్తే బండి సాయి భరత్ 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న అంశం. లేదా 10 ఏళ్ల జైలు శిక్ష అయినా 7 ఏళ్ల జైలు శిక్ష అయినా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది వినబడుతున్న చర్చ. కొన్ని సందర్భాలలో కేసు తీవ్రత ఎక్కువ ఉంటే లైవ్ పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందట. ఇట్లా కేసుకు సంబంధించిన తీవ్రత కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టుగా కొన్ని సెక్షన్స్ పెట్టారు. తర్వాత సెకండ్ టైం రికార్డ్ చేసినప్పుడు బండి సాయి భరత్ పైన బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టారు, అంటే దాదాపు 20 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్స్. థర్డ్ టైం మళ్ళీ ఆల్టర్ చేశారు సెక్షన్స్. థర్డ్ టైం ఇంకా కీలకమైన సెక్షన్ పెట్టారు, ఇక లైవ్ పడేటటువంటి సెక్షన్, ఒక మైనర్ అమ్మాయి పైన పదే ఇబ్బంది పెట్టినటువంటి సెక్షన్స్ పెట్టినారు. కాబట్టి మ్యాక్సిమం బండి సాయి భరత్ కనుక తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే 100% బండి సాయి భరత్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సరే, ఏది ఏమైనా పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్నారు, విచారణ చేస్తారు. అమ్మాయికి సంబంధించినటువంటి ఆధారాలు అమ్మాయి దగ్గర ఉన్నాయి కదా, బండి సాయి భరత్ మెసేజ్ చేసింది, ఫోన్లు చేసింది, చాటింగ్ చేసింది, తర్వాత వీడియో కాల్స్ అని అట్లా అమ్మాయిని రకరకాల ఇబ్బంది పెట్టిండని చెప్పి అమ్మాయి దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయట, ఎవిడెన్స్ ఉన్నాయట. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా పోలీసులు తీసుకొని ఆ ఎవిడెన్స్ అన్ని భగీరథ్ ముందు పెట్టి, ఒక టేబుల్ ముందు పెట్టి భగీరథ్ని ఖచ్చితంగా పోలీసులు ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా, ఈ వీడియోలో ఉన్నది నువ్వేనా, ఈ వీడియో తీసింది నువ్వేనా, అమ్మాయికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ఎట్లయినా నువ్వే పంపించినవా వేరే వాళ్ళకి, నువ్వు ఎంతమందికి షేర్ చేసినావు, నీ ఫోన్లో డేటా ఎట్లా కొలాప్స్ అయింది, నీ ఫోన్లో డేటా ఎట్లా ఎగిరిపోయింది, ఈ ఫోన్ అసలు నీదేనా, ఈ ఫోను మరి నీది కాదంటున్నారు, ఈ ఫోన్లో డేటా ఏం వస్తలేదు, ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేయి, లేకపోతే నీ పాత ఫోన్ ఏడుందో చెప్పు, నీ సిమ్ కార్డ్ ఏడ వాడేసినావో చెప్పు, నీ సిమ్ కార్డ్ ఏడబెట్టినావో చెప్పు, నువ్వు సిమ్ లేకుండా ఫోన్ వాడుతున్నావా, నువ్వు ఎక్కడెక్కడ పోయినావో చెప్పు, అమ్మాయిని తీసుకొని నువ్వు ఎట్లా ఇబ్బంది పెట్టినా ఏం కథ అని చెప్పు. ఇవన్నీ విషయాలపైన ఖచ్చితంగా పోలీసులు భగీరథ్ని ఖచ్చితంగా అన్ని విషయాలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక మ్యాక్సిమం పోలీసులు అడిగే ప్రశ్నలకు భగీరథ్ అడ్డంగా దొరికిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పోలీసులు అడిగే ప్రశ్నలకు నేను ఏదో అబద్ధం ఆడాలి, నువ్వేదో అబద్ధం ఆడాలంటే అది కష్టమవుతుంది. పోలీసులు వాళ్ళ స్టైల్లో అడుగుతారు ప్రశ్నలు, వాళ్ళ స్టైల్లోనే అడుగుతారు, ఎట్లా అడగాలో వాళ్ళకి తెలుసు.